హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ శిరీష. నేను 208 బ్యాచ్ అచీవర్స్ టీమ్ సార్. సదానందం సార్ మా వింటారు. శ్రీకర్ సార్ నిజంగా హ్యాండ్స్ అప్, చాలా ఎక్సలెంట్గా చెప్పారు సెషను. సార్ కథల గురించి కూడా ఇంతసేపు చెప్పచ్చా అని నాకైతే వింటున్నంతసేపు నేను కూడా వేరే లోకంలోకి వెళ్ళిపోయాను సార్. చాలా బాగా అనిపించింది. నిజంగా కథలతోటి ఎలాంటి వాళ్ళనైనా మనసులో మనం కరెక్ట్గా వాళ్ళకి ఒక బీజాన్ని నాటచ్చు, మైండ్ అనేది చేంజ్ చేయొచ్చు, ఆలోచన విధానాన్ని మార్చచ్చు. అసలు నిజంగా కథలకి ఇంత సెషన్ ఉంటుందా అని నాకు ఎందుకో ఫస్ట్ అనిపించింది. వింటున్నంతసేపు ఈ కథలకి కూడా ఇంత డెప్త్ ఉందా, ఇంత మీనింగ్ ఉంటుందా, ఇంతలాగా కూడా చెప్పచ్చా అని నిజంగా సెషన్ అంటూ తీసుకుంటే కథలతోనే సెషన్ చెప్పేంత బాగా చెప్పారు సార్. మేము స్టేజ్ తీసుకున్నా కూడా చాలా బాగా అనిపించింది సార్. అంటే మేము కూడా ఒక రకంగా ఈ ఎవరికైనా ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వాలన్నా కథా రూపంలో ఇవ్వగలిగితే వాళ్ళకి డైరెక్ట్గా మనసులోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ నాకు ఇలాంటి ఒక అనుభవం జరిగింది. ఇంతకుముందు నేను స్టేజ్ తీసుకున్నప్పుడు కూడా ఇలాగే చెప్పాను. ఒక స్టోరీ తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్తే తర్వాత నేను చెప్పిన తర్వాత నాకు తెలియని వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు, అంటే మా మీటింగ్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మేడం తర్వాత నన్ను పలకరించారు. మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం, మాకైతే మైండ్లోకి కరెక్ట్ ఎక్కేసింది మీరు చెప్పింది అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇది నా లైఫ్లో నాకు జరిగిన అనుభవం. నేను తీసుకునే స్టేజ్ ఏదైనా కానీ ఆ టైం సిచ్యువేషన్కి తగ్గట్టుగా నిజంగా మీరు చెప్పినట్టు ఒక 15 మినిట్స్కి ఒక స్టోరీ కనుక మనం చెప్పగలిగితే హాఫ్ మినిట్ 1 మినిట్ అయినా చాలు, మనం చెప్పేది ఏది చెప్పాలని అనుకుంటున్నామో అవతల వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా మనం చెప్పగలుగుతాం. ఎక్సలెంట్ మేడ్ సార్. ఇంతవరకు కంటెంట్ కానీ మన బాడీ లాంగ్వేజ్ గురించి, వాయిస్ మాడ్యులేషన్ గురించి ఇవన్నీ విన్నాం క్లాసెస్. అవన్నీ కూడా కథ యాడ్ చేస్తే అసలు ఇవి ఎలా ఉన్నా కానీ కథతోటి 90% మనం ఆడియన్స్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పి నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా మీ చెప్పే పద్ధతి కూడా చాలా బాగా రీచ్ అయింది సార్. ఎక్సలెంట్ ఉంది సార్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.